హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఎడ్యుకేషన్ హబ్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏంటి అంటే ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అయ్యి ఎంసీఏ చేయాలనుకుంటున్నారో ఐసెట్ సిలబస్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా ఎగ్జామ్ ప్యాటర్న్ ఆఫ్ టీఎస్ ఐసెట్ 2024. సో ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది, ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ ఉంటాయో చాలా మందికి డౌట్ ఉంటుంది. సో ఈ వీడియోలో నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవ్రీ వన్ హ్యాస్ టు వాచ్ దిస్ వీడియో. 3 సెక్షన్స్ ఉంటాయి: అనలిటికల్ ఎబిలిటీ, మ్యాథమెటికల్ ఎబిలిటీ అండ్ కమ్యూనికేషన్ ఎబిలిటీ. సో 3 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి అనలిటికల్ ఎబిలిటీ. దీంట్లో ఏంటి అంటే 75 క్వశ్చన్స్, ఈచ్ క్యారీస్ 1 మార్క్, 75 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ మ్యాథమెటికల్ ఎబిలిటీ దాంట్లో 75 క్వశ్చన్స్, 75 మార్క్స్, ఈచ్ క్యారీస్ 1 మార్క్. అండ్ కమ్యూనికేషన్ ఎబిలిటీ దాంట్లో 50 క్వశ్చన్స్ అండ్ 50 మార్క్స్, ఈచ్ క్యారీస్ 1 మార్క్స్. టోటల్ మార్క్స్ వచ్చేసి 200 మార్క్స్. మనకి ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 150 మినిట్స్. సో ఇప్పుడు 3 సెక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. సో ఇక్కడ ఏంటి అంటే దీంట్లో ఈచ్ టాపిక్కి సబ్ టాపిక్స్ ఏమున్నాయి, ఎన్ని మార్క్స్ వస్తాయి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కంప్లీట్గా ఎండ్ అయ్యే వరకు వీడియోని చూడండి. సో ఇక్కడ మనకు వచ్చేసి సింబల్. ఇదేంటి అనలిటికల్ ఎబిలిటీ సిలబస్లో ఏంటి అంటే సింబల్ ఇంటర్ప్రిటేషన్స్, బ్లడ్ రిలేషన్స్, ప్యాసేజ్, బార్ డయాగ్రామ్, కోడింగ్ అండ్ డీకోడింగ్, నంబర్ అండ్ క్యాపిటల్ లెటర్, సిట్టింగ్స్ అరేంజ్మెంట్, క్యాలిక్యులేటర్ అండ్ క్లాక్, వెన్ డయాగ్రామ్, టేబుల్స్ అండ్ గ్రాఫ్స్, మిస్సింగ్ నంబర్, సీక్వెన్స్. సో ఇవన్నీ టాపిక్స్ మనకి ఎలా ఉన్నాయంటే మనకి యాప్టిట్యూడ్. సో మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలన్నా మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి యాప్టిట్యూడ్ అనేది పక్కా. ఎందుకంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో యాప్టిట్యూడ్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఇంకా మీరు ఫ్యూచర్లో ఇంకేమన్నా గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయాలన్నా, ఇంకేమన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలన్నా సో మనకి యాప్టిట్యూడ్ ఇంపార్టెంట్ కాబట్టి యాప్టిట్యూడ్ మీద ఇప్పటి నుండే ఫోకస్ చేయండి. టాపిక్స్లో మనము ఎక్కువ షార్ట్కట్ ట్రిక్స్ నేర్చుకోవాలి. అంటే మనకి ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్కువ టైం ఉండదు కాబట్టి మనము టైం రెడ్యూస్ అయ్యేలాగా చూసుకోవాలి. సో అదేంటి షార్ట్కట్ ట్రిక్స్ అనేది ఎక్కువ ఫాలో కావాలి. సో మనకి ఇది వచ్చేసి అనలిటికల్ ఎబిలిటీ సిలబస్. నెక్స్ట్ వన్ వచ్చేసి మ్యాథమెటికల్ ఎబిలిటీ. మ్యాథమెటికల్ ఎబిలిటీలో దాంట్లో మ్యాట్రిక్స్, ట్రూత్ టేబుల్స్, ట్రిగ్నామెట్రిక్స్. సో ఇవన్నీ మనకి ఇంపార్టెంట్. దీంట్లో స్టాటిస్టిక్స్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ ఈ మ్యాథమెటికల్ ఎబిలిటీ. సో దీనికి ఏంటి అంటే మ్యాథమెటికల్లో మనకి ఏం ఇంపార్టెంట్ టాపిక్స్. సో ఇక్కడ అన్నీ కనిపిస్తున్నాయి కదా మీకు. ఆల్రెడీ ఇవన్నీ చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు మీరు డిగ్రీ వరకు ఇవన్నీ టాపిక్స్ టచ్లోనే ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. ప్రతి ఒక టాపిక్ మీకు అర్థమైపోతుంది. మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. మీరు యాప్టిట్యూడ్ చదవాలి, బుక్ కావాలి అనుకుంటే ఆర్ఎస్ అగర్వాల్ అనేది మీరు తీసుకోండి. ఆ బుక్లో ప్రతి ఒక్కటి ఉంటుంది, ప్రతి ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఆ బుక్ తెచ్చుకొని బాగా ప్రిపేర్ కండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అది మంచి పబ్లిషరు ఆర్ఎస్ అగర్వాల్. సో నోట్ చేసుకోండి. ఇది వచ్చేసి మనకి కమ్యూనికేషన్ ఎబిలిటీ దాంట్లో ఏంటి రీడింగ్ అండ్ కాంప్రిహెన్షన్, ఫంక్షనల్ గ్రామర్ ఫర్ బిజినెస్ కాంటెస్ట్. సో ఇవి 6 టాపిక్స్ వచ్చేసి మనకి సబ్ టాపిక్స్ ఏంటి కమ్యూనికేషన్ ఎబిలిటీకి ఇవన్నీ సబ్ టాపిక్స్. సో మీరు ఇలాంటి ప్రిపేర్ అవుతే ఇప్పుడు నేను చూపెట్టిన 3 సెక్షన్లో ఈ టాపిక్స్ ప్రిపేర్ అవుతే మీరు ఐసెట్ ర్యాంక్ పక్కా వస్తుంది. మంచి ర్యాంక్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువ షార్ట్కట్ ట్రిక్స్ నేను ప్రతి వీడియోలో చెప్తున్నా. షార్ట్కట్ ట్రిక్స్ అనేది ఎక్కువ ఫాలో కావాలి. సో ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఎక్కువ ఇంపార్టెంట్ దేనికి, దాంట్లో ఎన్ని మార్క్స్ వస్తాయో నేను అది చూపిస్తా చూడండి. ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి ఫస్ట్ సెక్షన్ వచ్చేసి అనలిటికల్ ఎబిలిటీ. దీంట్లో ఇంపార్టెంట్ వచ్చే ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డేటా. సో దీంట్లో ఏంటి అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ దాంట్లో 55 మార్క్స్ అండ్ డేటా దాంట్లో 20 మార్క్స్. సో 75 మార్క్స్ అనేది కవర్ అవుతుంది. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి మనకి ఫస్ట్ సెక్షన్లో 75 మార్క్స్. సెకండ్ సెక్షన్ బిలో వచ్చేసి మ్యాథమెటికల్ ఎబిలిటీ, ఆల్జిబ్రికల్, అర్థమెటికల్ అండ్ స్టాటిస్టికల్. సో దీంట్లో ఏంటి అంటే 30, 35, 10. సో 75 అనేది సెకండ్ సెక్షన్. ఫస్ట్ సెక్షన్లో 75 అండ్ సెకండ్ సెక్షన్స్లో 75. మనకి థర్డ్ సెక్షన్ సిలో వచ్చేసి కమ్యూనికేషన్ ఎబిలిటీ. దీంట్లో ఏంటి బిజినెస్ అండ్ కంప్యూటర్ టెర్మినాలజీ, వొకాబులరీ, రీడింగ్ కాంప్రిహెన్షన్, ఫంక్షనల్ గ్రామర్. సో 10, 10, 15, 15. సో దీంట్లో వచ్చేసి 50 మార్క్స్. టోటల్ మార్క్స్ వచ్చేసి 200 మార్క్స్. మీరు ఎప్పుడైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పార్టిసిపేట్ చేస్తారో సో మీరు ఎక్కువ షార్ట్కట్ ట్రిక్స్ అనేది ఫాలో కావాలి. ఎందుకంటే మనకి టైం ఉండదు. సో టైమ్ ఈజ్ వెరీ లో. సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్ షార్ట్కట్ ట్రిక్స్ ఫాలో అవుతాయి. ఏంటి అంటే కొంచెం బెనిఫిట్ ఉంటుంది, ఫాస్ట్గా సాల్వ్ చేయడానికి ఉంటుంది కాబట్టి ఎక్కువ మనం దానిపైన కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇది వచ్చేసి మీకు యూజ్ అవుతుంది అనుకుంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.